మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కాంగ్రెస్ లో చేరిన దానం రంజిత్ రెడ్డి, కండువా కప్పిన రేవంత్ దీపాదాస్ సికింద్రాబాద్ చేవెళ్లలో ఎంపీలుగా పోటీకి నిలిపే ఛాన్స్. బీఆర్ఎస్ను వీడిన తొలి ఎమ్మెల్యే మల్కాజ్గిరి నుంచి సునీతారెడ్డి, మండలిలో చీఫ్ విప్గా ఆమె భర్త పట్నం మహేందర్ రెడ్డి. ఇంకేమైనా ఉన్నాయా? 2-3 టికెట్లు రెడ్డిలవి. మా వాళ్ళు కొంతమంది బాధపడతారు, మరే పక్కన తోక రెడ్డి అని ఉండి కొంచెం కొన్ని కోట్ల రూపాయలు ఉంటే జాల్తి వేసేస్తామని చెప్పి. మల్కాజ్గిరిలా సునీతాల మహేందర్ రెడ్డికి పట్టేమున్నది? ఆమెకున్న ఇమేజ్ అంతా వికారాబాద్ తాండూరులోనే ఉన్నది. మల్కాజ్గిరిలా అసలు ఆమెకి పట్టే లేదు. నాది మల్కాజ్గిరి కాన్స్టెన్సీ. ఏనాడు ఈ మహేందర్ రెడ్డి గారు కానీ సునీతా మహేందర్ రెడ్డి కానీ మల్కాజ్గిరిలో తిరగలే, కాలు పెట్టలే. వాళ్ళు రంగారెడ్డి జిల్లా అక్కడ వరకే, అది కూడా పరిగి వికారాబాద్ వరకే వాళ్ళు పరిమితం. మా అంటే చేవెళ్ళ. ఇక అంతకు మించి దాన్ని దాటి బ్రాడర్ దాటి వాళ్ళు ఎప్పుడు కూడా రాలే. కాకపోతే ఒకటి చెప్పగలుగుతా, ఈ సునీతా మహేందర్ రెడ్డి మనసు మాత్రం చాలా సున్నితమైనది. మహేందర్ రెడ్డి గారు మెంటాలిటీ ఏందనేది పక్కన పెడితే, మహేందర్ రెడ్డి గారితో పోలుస్తే ఆయన భార్య సునీతా మహేందర్ రెడ్డి గారు చాలా డౌన్ టు ద ఎర్త్ పర్సన్, చాలా మంచి పర్సన్ అని మాత్రం చెప్పగలుగుతాం. బట్ వాళ్ళని తీసుకొచ్చి మల్కాజ్గిరిలో పెడితే ఆడ ఖచ్చితంగా ఈటల రాజేందర్ గెలుస్తాడు. అసలు ఆయనకి ఇంకా తిరిగే ఉండదు. జర 50-50 ఉండే. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ ఏంది జర డౌట్ కొడుతుంది, ఈటల రాజేందర్ గెలుస్తాడు. మురళీధర్ రావు ఉంటే నో డౌట్ గెలుస్తుండే అనిపించేది. బట్ ఇప్పుడు సునీతా మహేందర్ రెడ్డికి గనక కాంగ్రెస్ నుంచి మల్కాజ్గిరిలో టికెట్ ఇస్తే అక్కడ సునీతా మహేందర్ రెడ్డి గెలిచే అవకాశాలు తక్కువ. ఇది ఖచ్చితంగా బీజేపీకి ప్లస్ అయ్యే అంశం. లేకపోతే మీరు బీజేపీ గెలవడానికే మీరు కావాలని ఇట్లా పెడుతుర్రా, ఇది ఒక రకమైనటువంటి డౌట్. మళ్ళీ ఇట్లా ఉంది ఈ పరిస్థితి. హలో అక్క, నమస్తే అక్క, గుడ్ మార్నింగ్. అక్క, మనం లైవ్లో ఉన్నాం, మాట్లాడతారేమన్నా? అంటే ఏం లేదు, యాక్చువల్గా చాలామంది కార్యకర్తలు ఈ దానం నాగేందర్ పార్టీకి రావడానికి జీర్ణించుకోలేకపోతున్నారు యాక్చువల్గా. సో ఏ రకంగా చూడొచ్చు, మీరేమనుకుంటున్నారు? దానం నాగేందర్ గారు పార్టీలోకి రావడం, ఆహ్వానించడము, రేవంత్ రెడ్డి గారు ఇదే దానం నాగేందర్ని తిట్టినటువంటి వీడియో, అంటే మీ ప్రచారంలోనే చాలా తిట్టిండు. పంజాకుట్ట చౌరస్తా కాడ ఏమంటారు, బీడీలు అమ్ముకునేటోడు తిన్నింటికే కన్నాలు వేసిండు, అది ఇదని తిట్టిన వీడియో కూడా వైరల్ అవుతా ఉంది. సో పక్కన మీరు కూడా ఉన్నారు అక్కడ. సో అందుకని ఒకసారి మా విజయరెడ్డి అక్కకు ఫోన్ చేద్దాం. మరి తనేమనుకుంటుంది? తన క్యాడర్ అంతా కూడా జర నారాజు అవుతున్నారు, అందరు బాధపడుతున్నారు కార్యకర్తలంతా. సో మీరేమనుకుంటున్నారు తెలుసుకుందామని ఫోన్ చేసినాక. ఒకటే చెప్తున్నామ్మా, కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా గానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ప్రజల కోసం పనిచేసే వాళ్ళని అయితే చేసేటట్టు చెయ్యాలా. ఇప్పుడు ఎవరు స్వార్థం కోసం వాళ్ళు వస్తారు, రారని కాదు. కానీ పార్టీ అధిష్టానము పార్టీ నాయకత్వం మీద డిపెండ్ అయి ఉంటది, ఎట్లా వాళ్ళతో పని చేయించుకుంటారు అన్నది. వాళ్ళు ప్రజల కోసం ఇప్పుడు నేను నా నోటితో చెప్పే అవసరం లేదు. ఇప్పుడు వచ్చే నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వస్తున్నారా లేకపోతే ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నారో తెలుసు. కానీ వచ్చిన వాళ్ళని వాళ్ళ ఇమేజ్ మన పార్టీకి తగలకుండా, పార్టీ కమిట్మెంట్ ఎట్లయితే ఆయన ఈ 3 నెలల పాలనలో ప్రజల కోసం కమిటెడ్ గా రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే పనిచేస్తుండ్రో ఆయన చేర్పించుకున్న నాయకులతో కూడా అట్లనే చేయించుకుంటారని మేము నమ్ముతున్నాం. అంటే ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ రాగానే అందరు ఆనిముత్యాలు అయిపోతారు అంటారు మీరు కూడా? ఆనిముత్యాలు చెయ్యాలా మీరు చేయాలి కాంగ్రెస్ పార్టీ కాదు, ఆనిముత్యాలు అవుతారని నేను అనుకోను. ఎందుకంటే ఇదేమో వాషింగ్ పౌడర్ నిర్మాణ. నేను అనేది ఏంటంటే అది బాధ్యత నాయకుడిది. నువ్వు కట్టడిచ్చి ప్రజల సంక్షేమం ముందు పెడితే డెఫినెట్ గా నీ అనుకున్న లీడర్లు కూడా అది ఫాలో కావాలా. అయితేనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇన్నేళ్ల తర్వాత ఓటేసి గెలిపించిన ప్రజలకు మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సో మీరు మాత్రం అందరి బాధ్యత. ఇప్పుడు మీరు మీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇక్కడ ఖైరతాబాద్ మొత్తం కూడా ఇష్యూస్ అన్ని కూడా తీసుకుంటారు, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తారు, ఏది ఉన్నా సరే. 100% ప్రజలకు న్యాయం జరగడానికి పార్టీలు అవసరం లేదు. 100% పార్టీలకు అతీతంగా ప్రజలకు న్యాయం చేయడానికి మనం ఉన్నాం. ఒకటి మా నాన్నగారు ఎప్పుడు చెప్తుండే, ఎలక్షన్ల ముందే పార్టీలు, ఎలక్షన్లు లేనప్పుడు ప్రజాసేవ, ప్రజలకు నాయకులకు లెక్క మనం పనిచేయాలి.
సేవకులకు లెక్క పనిచేయాలి. ముందున్నది ఎవరు అన్నది కాదు, ప్రజల కోసం పనిచేయాలా. 100% పబ్లిక్ ఇష్యూ ఏది ఉన్నా గానీ అట్లనే అదే టోన్ తోటి మాట్లాడతాం. మాకు నమ్మకం మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అది పాటిస్తాడు, అది ఇంప్లిమెంట్ చేస్తాడని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు అక్కడ మీరు పార్టీ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు కదా అక్క, సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా ఇట్లా దానంని తీసుకుంటున్నాము వస్తామంటున్నారు అని చెప్పి మీకు ఏమైనా ప్రోటోకాల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ లేకపోతే దానం కూడా మిమ్మల్ని కలవడం కానీ అట్లాంటి ఏమైనా జరిగినాయా? ఈ ఎలక్షన్ మూడ్ లో ఉన్నారు అందరూ. సరే ఎట్లెట్లా ముందుకు వెళ్తామో ఎట్లెట్లా అవుతుందో అది మా పిసిసి అధ్యక్షుల మీద వదిలేస్తున్నాము. సో ఆ పరిస్థితిని కూడా మీరు ఎదుర్కోవాలి కదా ధైర్యంగా. మాకు ఇవేం కొత్త కాదు, నేనేం రూలింగ్ పార్టీలోకి రాలేదు, నేను అపోజిషన్ పార్టీలోకి వచ్చిన. రేవంత్ రెడ్డి గారు పిలుపునిస్తే కమాండ్ కంట్రోల్ నే ముట్టడి చేసిన దాన్ని నేను. నాకు ఇవన్నీ చిన్నవి. నాగేందర్ లాంటి వాళ్ళు అన్నా గానీ ఇంకే నాయకులు అన్నా గానీ విదిన్ పార్టీ అయినా అవుట్ సైడ్ ద పార్టీ అయినా పబ్లిక్ ఇంట్రెస్ట్ మాకు ముఖ్యం. అది ఎవరన్నది కాదు, ముందు ఎవరు ఉన్నది అనేది కాదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ ముఖ్యము. 100% పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం మేము మా పార్టీని ఒప్పించి కాంగ్రెస్ పార్టీని ఒప్పించి మేము ఎప్పుడన్నా న్యాయం చేయగలుగుతాం అనే ధైర్యంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. ఈ రోజు నాకు నిన్నటి నుంచి ఫోన్లు వస్తా ఉన్నాయి, మరి మీరు పార్టీలు మారుతుండ్రా అది మారుతుండ్రా అంటే పార్టీలు మారడానికి రాలేదు. నేను రూలింగ్ పార్టీలో వస్తే సరే నా స్వార్థం కోసం వచ్చినట్టు. నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఒక పిల్లర్ లెక్క ఉంటానని వచ్చినాను. దీని ద్వారా ప్రజలకు న్యాయం చేద్దామని వచ్చినాను. కాబట్టి ఇలాంటి లీడర్లు ఎంతమంది వచ్చినా పోయినా మనకి చూస్తా ఉన్నాం, చరిత్ర చూస్తున్నాము. పవర్ లో ఉన్నప్పుడు వస్తారు, పవర్ లో లేనప్పుడు వెళ్ళిపోతారు. కానీ మా బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ ఫేమ్ నేమ్ కంటిన్యూ చేసే బాధ్యత మాది. అది మేము కంటిన్యూ చేస్తాం. ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పనిచేస్తుందని నిరూపిస్తాం. ఎస్, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ అక్క. యా, సో విన్నారు కదా, సో ఇది విజయారెడ్డి గారు చెప్పేటువంటి విషయము. సో దానం నాగేందర్ గారు అంటే తను వస్తున్నట్టయితే విజయారెడ్డి గారికి తెలియదు, బట్ పీజేఆర్ కూతురుగా పి జనార్దన్ రెడ్డి గారి కూతురుగా వాళ్ళ నాన్న చెప్పింది ఒకటే, ఎలక్షన్స్ ఉన్నంత వరకే పార్టీలు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రజలు ప్రజాదరణ, సో ప్రజా సంరక్షకులుగా మనం పనిచేయాలని చెప్పిండ్రు. సో ఖచ్చితంగా నేను అధికారం కోసం పార్టీలకు అధికారం ఉన్నప్పుడు రాలేదు, నేను పార్టీలకు పోయిన తర్వాత ఇప్పుడు అధికారం వచ్చింది. సో నేను ముందే కాంగ్రెస్ని ఎంచుకున్నానని చెప్పి విజయారెడ్డి గారు మాట్లాడినరు. బట్ ఎనీవేస్ ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది, మరి కార్యకర్తలు అయితే జర గుర్రు మీద ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరి కోసం కార్యకర్తలు వీళ్ళందరూ బాగానే ఉంటారండి, అంటే లీడర్స్ బాగానే ఉంటారు, బట్ కింద కార్యకర్తలు కొట్టుకుంటారు. కొంతమంది ఈ బ్యాచ్లో ఒక అన్న ఉంటాడు, ఈ బ్యాచ్లో ఒక తమ్ముడు ఉంటారు. ఎంత ఘోరం అంటే కొన్ని సినారియోస్ చూస్తే వీళ్ళిద్దరి కోసం అన్నదమ్ములు కూడా కొట్లాడుకుంటారు. ఫ్యామిలీ తగాదాలు అయిపోతాయి అవి రాజకీయ తగాదాలు అనేవి. సో అందుకే నేను చెప్తున్నా, ప్రతిసారి చెప్తున్నా, కార్యకర్తలు జర భద్రంగా ఉండాలి. వీళ్ళు చెప్పిండ్రు కదా అని చెప్పి అది తగలబెట్టరా ఇది తగలబెట్టరా మీరు ఇద్దరు కొట్టుకోండి కేసులు పెట్టుకోండి అని చెప్తే ఏ లీడర్ అన్నా చెప్తే నేను బరాబర్ చెయ్యా, మీకు ఏమైనా మంచి జరిగేది ఉంటే చేస్తాం, మీ గురించి మేమెందుకు కొట్టుకోవాలనండి నిజమైన కార్యకర్త తత్వం అది. సో ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీ గురించి మీరు జెండా ఎత్తుకొని మీరు కొట్లాడి ఈ లీడర్ గురించి మీరు మాట్లాడితే రేపటి రోజున అక్కడికి వెళ్ళిపోతే ఈ కార్యకర్తలు మొక్కలు ఎట్లా చూపించుకుంటారు, అనుచరులు మొక్కలు ఎట్లా చూపించుకుంటారు. సో దయచేసి ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోవాలి, ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. సో లీడర్లు వాళ్ళ పైశాచికత్వం, పైసా హే పరమాత్మ అన్న దారిలోనే వాళ్ళు ఉంటుంది. సో కేవలం కార్యకర్తల్ని వాడుకొని వదిలేయడమే తప్ప, ఒకళ్ళిద్దరు లీడర్లు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కార్యకర్తలు ఎంత వాడాలో అంత వాడతారు, అండ్ మినిమం ఒక పైసా కూడా దిగరు. ఇంకా నాకు తెలిసి కొన్ని జాగాలలో కాంగ్రెస్ కార్యకర్తలే సొంత పైసలతో తిరిగిండ్రట, పెట్రోల్ పైసలు కూడా తీసుకోలేదట వాళ్ళ లీడర్ల దగ్గర. అంటే కేవలం కాంగ్రెస్ మీద మమకారంతో తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను దయచేసి చెప్తున్నా, కేవలం కాంగ్రెస్ అని అంటలేనన్నా, సో చాలా పార్టీలు ఉన్నాయి, మన బీజేపీ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది. అండ్ మరి ఇన్ని పార్టీల కార్యకర్తలు దయచేసి ఈ లీడర్ల కోసం మీరు కొట్టుకోకండి. ఎందుకంటే వాళ్ళు వీళ్ళైతున్నారు, వీళ్ళు వాళ్ళైతున్నారు, గంగా చంద్రముఖిలాగా మారుతుంది, చంద్రముఖిలా ఆహ్వానించింది అన్నట్టు అయిపోయింది పరిస్థితి. సో దయచేసి జాగ్రత్త అని చెప్పి మాత్రం నేను చెప్పదలుచుకుంటున్నా. కార్యకర్తలు ఈ విషయం చూసన్నా బుద్ధి తెచ్చుకోవాలి. జర బుద్ధి తెచ్చుకోవడం ఇన్ సెన్స్ మీరు కొట్టుకోకుండా ఉండడానికి నేను మీ మేలు కోరి చెప్తున్నా, మీరు దయచేసి కొట్టుకోకండి ఈ లీడర్ల కోసం.
సో మీ ఫ్యామిలీ ఏంది, మీ పార్టీకి ఏమైనా అవకాశం వచ్చిందా, మీ ప్రోగ్రామ్స్ ఏమైనా ఇన్వాల్వ్ అవ్వాలా, ఇన్వాల్వ్ అవ్వండి. అంతేగాని ఆ పార్టీ నాయకుడు ఈ పార్టీ పోయిండు దిష్టి బొమ్మ తగలబెట్టు, ఈ పార్టీ నాయకుడు ఆ పార్టీకి పోయిండు వాడిని పోయి కొట్టిరాపోవారు అనుచల్ని, గిట్లాంటివన్నీ రెచ్చగొట్టే ప్రయత్నాలు మీ లీడర్లు చేస్తే అస్సలు ఒప్పుకోకండి అన్నా అని చెప్పి నేను మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ అందరికీ కూడా.